కేటీఆర్ గురించి పెద్ద ఎత్తున చాలా వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఒక పిరికి పంద, డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. పరీక్షలకు జుట్టు రక్తం ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా గంజాయి బ్యాచే కదా. చీకట్లో రహస్యంగా లోకేష్తో ఎందుకు భేటీ అయ్యారు? పనితనం తెలుసు కాబట్టే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. కేటీఆర్, హరీష్ కవితలకు వాళ్ళ ఇంట్లోనే విలువ లేదు. కేంద్రంలో పెండింగ్లో ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించాం. దొంగ సారా అమ్మిన జగదీష్ రెడ్డి కూడా నీతులు చెప్తే ఎలా? సోడా పోయటం, సారా అమ్మటం ఈ రెండే ఆయనకు తెలిసినవి. కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్లు 23% తగ్గించింది కేసీఆరే. ముస్లిం కోటాను బీజేపీ రాష్ట్రాల్లో తీసేసి ఇక్కడ డిమాండ్ చేయాలి. 42 కోటా అమలుకు మా వ్యూహం మాకుంది, అమలు చేస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానికి వెంటనే ఈయన కూడా కౌంటర్ ఇచ్చాడు. ఎవరు? మన కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. రేవంతే ఒక పిరికి పంద దద్దమ్మ, డ్రగ్స్ అంటూ నాపై విషయం చెమ్మటం ఎందుకు? దమ్ముంటే ఆధారాలు చూపించాలి, లేకుంటే పర్యావసానాలు తప్ప అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇక నేను కూడా ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఆ రోజు ఈ జన్వాడ ఫామ్ హౌస్ అనుకుంటా దాని పేరు, జన్వాడనా ఏరియా ఏదో ఉందండి, ఏరియా పేరు నాకు మర్చిపోయాను. అక్కడ ఈ కేటీఆర్ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడే కొంచెం ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా రకరకాల వార్తలు అయిన పడినాయి అప్పట్లో, మనకు గుర్తుందా? పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు కేటీఆర్ అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు అయిన పడినాయి. అక్కడ కెమెరాస్ కూడా పరీక్షించారు. ఎవరో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా నిర్ధారించారు. ఆ కేసు ఎట్టుపోయింది? అసలు ఆ కేసు ఊసే లేదేంటి? మరి నిజంగా అక్కడ ఆ రోజు అక్కడ కేటీఆర్ ఉన్నాడా లేదా? అక్కడ మరి కేటీఆర్ ఉన్నాడో లేదో తెలిసే ఇప్పుడు సహజంగా పోలీసులు ఏం చేస్తారంటే ఒక కేసు విచారణ గురించి అక్కడ దోషి ఉన్నాడా లేదా తెలుసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్న కాల్ డేటా రికార్డ్ తీస్తారు. కాల్ రికార్డ్ అంటే సెల్ ఫోన్ ఈ టవర్ లొకేషన్లో ఉన్న ఏమేమి ఫోన్స్ ఉన్నాయో ఆ డేటాని మొత్తం తీస్తారు. మరి ఆ కేసులో ఎందుకు తీయలేదు? అక్కడ ఆ రోజు రైడ్ జరగడానికి కనీసం కరెక్ట్గా ఒక 10 నిమిషాల ముందు అక్కడి నుంచి కేటీఆర్ వెళ్ళిపోయారంట. మరి కేటీఆర్కి ఎవరు చెప్పారు అక్కడ రైడ్ జరగబోతుంది అని? మరి ఆ విషయంపై తర్వాత ఎక్కడ విచారణ కానీ ఒక వార్త కానీ ఎందుకు లేదు? మొత్తం వ్యవస్థ అంతా సైలెంట్గా ఎందుకుంది ఆ విషయం పైన అనేది క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటుగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అనేక పబ్బుల పైన, చాలామంది సినిమా యాక్టర్ల పైన, డైరెక్టర్ల పైన, హీరోయిన్ల పైన, ఐటెం సాంగ్ చేసే వాళ్ళపైన, వీళ్ళందరిపైన పెద్ద ఎత్తున కేసులు ఫైల్ అయ్యాయి. మనందరం చూసాం, టీవీలో చూసాం. వాళ్ళందరినీ సిట్ పిలిచి విచారణ జరిపించింది. పెద్ద ఎత్తున అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఆ కేసులన్నీ ఏవి? ఎటుపోయినాయి ఆ కేసులన్నీ? ఎందుకు వాటి గురించి ఎవరు మాట్లాడట్లేదు? మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. గత 10 సంవత్సరాల్లో బీభత్సమైన డ్రగ్స్ కేసులు, పెద్ద పెద్ద సినిమా వాళ్ళందరినీ నోటీస్ ఇచ్చారు మీరు అప్పట్లో, విచారణకు పిలిపించారు అప్పట్లో. పూరి జగన్నాథ్, చార్మి, ముమాయిద్ ఖాన్, ఇట్లా చాలామందిని పిలిచారు అప్పట్లో మీరు. రవితేజ వాళ్ళ బ్రదర్, ఆయన చనిపోయారు అనుకోండి, ఇప్పుడు ఆయన లేరు. ఇట్లా చాలామందిని మీరు పిలిచారు డ్రగ్స్ కేసులు. మరి ఆ తర్వాత అదంతా అప్డేట్ ఏంటి? దాని గురించి ఏం జరిగింది? ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయింది అది? తర్వాత మొన్న కేటీఆర్ ఫామ్ హౌస్ అది ఇష్యూ ఎందుకు రావట్లేదు బయటికి? మొన్న మంగ్లీ వాళ్ళు అక్కడ కూడా గంజాయి తీసుకున్నారు, డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి ఒక పెద్ద ఎత్తున వార్త వచ్చింది కదా, అది అప్డేట్ ఏంటి? ఎక్కడ దీని గురించి ఎందుకు మాట్లాడతలేదు? అన్ని సెటిల్మెంట్ దాకా వెళ్ళిపోతున్నాయా? లేకపోతే అందరూ సైలెంట్ అయిపోతున్నారా? ఎవరు పట్టించుకోవట్లేదా? చాలా అంశాలు ఉన్నాయి కదా మరి మాడాల్సినవి. ఇలాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి రెండు గురించి కూడా అడిగినప్పుడు మరి ఒక దద్దమ్మ, పిరికి పందా అని చెప్పి కేటీఆర్ అంటున్నప్పుడు మరి వీడికి సమాధానం చెప్పాలి కదా కేటీఆర్ గారు. మీరు మీ హయాంలో ఎన్నో కేసులు వచ్చినాయి, అవన్నీ ఆన్సర్లు ఏంటి? విచారణ ఏం జరుగుతుంది వాటిపైన? ఏం జరిపించారు మీ హయాంలో? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా మరి. అప్పుడు మీరు అనండి, నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరాడు. ఆ తర్వాత పిరికి పందలా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. నేను స్వయంగా అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్తే రాకుండా పారిపోయాడు. పరీక్షల కోసం రక్తం, జుట్టు ఇస్తానని సవాల్ విసిరి మాట మార్చి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమేమి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. కేటీఆర్ది గంజాయి బ్యాచ్ అని, ఆ బ్యాచ్ సవాల్ విసిరితే తాను స్పందించాలా అని ప్రశ్నించారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని తన అధికార నివాసంలో గురువారం ఆయన మీడియాతో ఇష్టాఘోష్ నిర్వహించారు. కేటీఆర్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కేదార్ రకరకాల డ్రగ్స్ ఒకేసారి తీసుకొని దుబాయ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసు కూడా పత్తా లేకుండా పోయింది. ఆ కేసు కూడా దానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను తెప్పించాం. అసెంబ్లీ సాక్షిగా ఆ నివేదికను బయట పెడతాం. కేటీఆర్ బామ్మరిది ఫామ్ హౌస్లో గంజాయి, డ్రగ్స్తో దొరికాడు. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళంతా గంజాయి బ్యాచే కదా అని ప్రశ్నించారు. వాళ్ళ మాటలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో అధికారికంగా తాను చర్చల్లో పాల్గొంటూ తప్పబడుతున్న కేటీఆర్ ఆ రాష్ట్ర మంత్రి లోకేష్తో చీకట్లో రహస్యంగా ఎందుకు భేటీ అయ్యారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు. కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టు కేటీఆర్ చేసేవన్నీ ఎవరికీ తెలియదు అనుకుంటే ఎలా? ఇక్కడ పెద్ద ఆరోపణ చేశారు. మరి దీనికి ఇప్పుడు లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే కదా ఆంధ్ర పత్రికలు, ఆంధ్రోళ్ళు అని చెప్పి ఓ పెద్ద పెద్ద కథలు పడినారు కదా. మరి కేటీఆర్ గారు ఆంధ్ర ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేశాము, ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతాం, తర్వాత ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొడతాం, మనోడు మోసం చేస్తే పాతేద్దాం అని చెప్పి ఏవో కొటేషన్లు కూడా పెట్టారు కదా మీరు. మరి ఏమేమి ఆ కథలన్నీ? మరి ఎందుకు లోకేష్ తెల్లి కలవాల్సిన అవసరం వచ్చింది మీకు? మరి ఇప్పుడు మీరు డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు పరునష్టం దావా వేస్తా అని చెప్పి అంటున్నారు, కానీ మరి లోకేష్తో భేటీ గురించి ఎందుకు మాట్లాడతలేదు కేటీఆర్ గారు ఎక్కడ కూడా? ఊరికే రోజు ట్వీట్ చేస్తారు కదా ఆయన, రోజు 4 సార్లు ట్వీట్స్ చేస్తూనే ఉంటారు కదా, చాలా యాక్టివ్గా ఉంటారు ట్వీట్స్. మరి ఆయన చేస్తారో ఎవరు చేస్తారో తెలియదు, కానీ మనకి చాలా యాక్టివ్గా ఉంటారు ట్విట్టర్లో ఈయన. మరి దాని గురించి ఏమైనా ట్వీట్ చేసిండా? ద ఫిల్త్ రేవంత్ రెడ్డి స్పీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మీడియా చిట్ చాట్ హ్యాస్ surpassed all levels of decency long back. Today wasn't new. Until now, I had exercised restraint out of respect for the Chief Minister's office. Let me ask you directly, Revanth, what is the basis of your statement on me being investigated in drug case? Do you have any iota of proof? Is there any case registered? I challenge you to openly come out, show the evidence. You have to substantiate your statements or accept this is just another cheap, vulgar, baseless narrative of yours. You travel all way to Delhi to throw filth at me in the name of chit chats, because otherwise you don't have the guts to stand in front of me face to face. You hide like the punny man. You are and then resort to character assassination under the grab of these informational chit chats so that you can escape the legal accountability. I will not stand down anymore, Revanth Reddy. I will drag you to the courts and make you pay for every slanderous statement of yours. Apologize or face the consequences అని చెప్తున్నారు. అంటే మీకు ఎదురుగా నుంచొని మాట్లాడే దమ్ము లేదు కాబట్టి మీరు నిన్న అక్కడ చిట్ చాట్ పెట్టి ఆ చిట్ చాట్లో మాట్లాడారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, మీ సంగతి చూస్తాం, నిన్ను అవసరమైతే కోర్టుకు కూడా ఈడుస్తాను అని చెప్పి ఒక భారీ ట్వీట్ చేశారు కేటీఆర్ గారు. బాగుంది, చాలా మంచి ట్వీట్ చేశారు. మరి డ్రగ్స్ గురించి మాట్లాడిన దానికి మీరు పెద్ద ఎత్తున ఒక భారీ ట్వీట్ చేసిన కేటీఆర్ గారు మరి ఎందుకు మీరు దాన్ని ఏమంటారు, ఆయన దాంతోపాటు మీరు లోకేష్ను కూడా కలిశారు, తర్వాత లోకేష్తో కూడా భేటీ అయ్యారు, లోకేష్తో డిన్నర్ మీటింగ్లో భేటీ అయ్యారు అని చెప్పి అన్న మీరు అది కూడా అన్నారు కదా, మరి దాని గురించి ఎందుకు మీరు ఎక్కడ స్పందించలేదు? ఓన్లీ ఈ డ్రగ్స్ అంశం గురించి ఎందుకు స్పందించారంటే నిజంగానే మీరు లోకేష్తో డిన్నర్ భేటీ అయ్యారా? డిన్నర్ మీటింగ్ జరిగిందా? లోకేష్తో ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందాం అనుకుంటున్నారా? పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహాయం కావాలని కోరుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ ఏదైనా కేసుల్లో రేవంత్ రెడ్డి మీ మాట వింటలేదు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తాడన్న భయంతో అట్నుంచి నరుక్కొద్దామని చెప్పి అట్నుంచి వాళ్ళని ఏమన్నా బతిలాడే ప్రయత్నం చేస్తున్నారా? ఏ విధంగా జరుగుతుంది? మరి ఎందుకు మీరు లోకేష్ని కలిశారు? సమాధానం చెప్పాలి కదా మీరు. మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆయన హైదరాబాద్ చీకట్లో ఎవరికీ తెలియకుండా లోకేష్ కలిసిన విషయం అందరికీ తెలుసు అన్నారు. దాంతో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు విలేకరులు ప్రశ్నించగా ఆ అవసరం తమకు లేదని, వారి భేటీ గురించి బీఆర్ఎస్ వ్యక్తులే అందరికీ చెప్తున్నారు కదా అని బదులిచ్చారట. సో బీఆర్ఎస్ వాళ్ళే బయట చెప్తున్నారంటండి అందరికీ వీళ్ళు లోకేష్ని కలిశారనే విషయం. మరి ఎవరా బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకు లోకేష్ని కేటీఆర్ కలిశాడన్నది ఇప్పుడు ప్రధాన చర్చ. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? దీన్ని ఖండించిన కేటీఆర్ దాన్ని ఎందుకు ఖండించలేదు? దాని గురించి ఎందుకు ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు? కేటీఆర్ నాయకుడిగా ఇంట్లో వాళ్ళే ఒప్పుకోవట్లేదు, కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవటం లేదని, ఇంట్లో వాళ్ళే కేటీఆర్ నాయకుడిగా ఒప్పుకోకపోతే ఇక ప్రజలలా అంగీకరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తండ్రి దగ్గరికి వెళ్ళి అడగలేని కేటీఆర్ సవాల్ విసరడం విడ్డూరంగా ఉంది. కేటీఆర్ పనితనం తెలుసు కాబట్టే ఆయన ఎలాగూ పనికిరాడనే కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. ఉచిత పనికిమాలిన సలహాలు ఇవ్వటం, సవాలు విసరటం మానేసి ముందుంటి సమస్య పరిష్కరించుకోండి. అది సాధ్యం కాకపోతే కనీసం ఇంటికే పరిమితంగా అండి, అప్పుడు కనీసం మర్యాద దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ కవిత తీసేసిన తహసీల్దారులని వాళ్ళ ఇంట్లోనే విలువ లేదని ప్రజలకు ఏం చెప్తారని విమర్శించారు. మరి నిజమే కదా ఈ పాయింట్. ఇప్పుడు మీ నాయన అసెంబ్లీకి రాడు,
ఆయన బిజీగా ఉంటాడు, ఆయన రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఆయన రావట్లేదు. ఎందుకంటే ఆయన చేసిన మోసాలు, దోపిడీలు, కుట్రలు, తెలంగాణను దోచుకున్న ఈ మొత్తం అసెంబ్లీ సాక్షిగా బయటపడితే తెలంగాణ ప్రజల ముందు తలెత్తుకోలేరు, తెలంగాణ ప్రజల ముందు గౌరవం ఉండదు, తెలంగాణ ప్రజల ముందు పరువు పోద్ది అనే అంశంతో ఆయన అసెంబ్లీకి రావట్లేదు. మరి ఆయన అసెంబ్లీకి రానప్పుడు మరి ఆయన నిన్ను ప్రతిపక్ష నేత ఎందుకు చేయట్లేదు అంటే మీ నాయనకి నీ మీద నమ్మకం లేదు, నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనికిరావని, మీ నాయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్గా నువ్వేం చేయలేవని మీ నాయనకి తెలుసు. అందుకే నిన్ను ప్రతిపక్ష నేతగా ప్రకటించట్లేదు. చూడు మరి కేటీఆర్, మీ నాయనకే నమ్మకం లేదు నీ మీద, ప్రజలే నమ్ముతారు నిన్ను చెప్పు. తప్పు చేస్తే తెల్లారే శిక్ష పడకపోవచ్చు, కానీ శిక్ష తప్పదని, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను మొదట అరెస్ట్ చేయలేదు, దర్యాప్తు కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత చివరిలోనే అరెస్ట్ చేశారు. తెలంగాణలో జరిగిన కుంభకోణాల్లో ఇప్పుడు అలానే జరుగుతుంది. ఎన్నో సినిమాల్లో చూస్తాం కదా, విలన్ సినిమా చివరిలోనే చనిపోతాడు, అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావులపై ఈ ఫార్ములా కేసులో కేటీఆర్, విద్యుత్ కొనుగోలులో జగదీష్ రెడ్డిపై విచారణ జరుగుతుందని వివరించారు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, విచారణ జరుగుతుంది, మేము కాదంటల్లా, విచారణ జరుగుతుంది, కానీ విచారణ జరగట్ల, విచారణ సాగుతుంది. ఏంటి విచారణ జరగట్ల, విచారణ సాగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది? 2 ఏళ్ళ నుంచి జరుగుతుంది విచారణ. ఇంకా జనం కూడా నమ్మకం పోయింది, మీ పార్టీ వాళ్ళకే, కాంగ్రెస్ వాళ్ళకే నమ్మకం పోయింది, మనం బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతామా లేదా అని మీ పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మరి విచారణ సాగాలి. ఇప్పుడు మీరు అన్నారు సినిమాలో విలన్లు క్లైమాక్స్లో అరెస్ట్ అవుతారు గ్యారంటీగా అన్నారు, కరెక్టే, కానీ ఇది సినిమా కాదే, జీవితమే. ఎంతకాలం సాగిద్ది ఇది? సరే మీరు చెప్పిన సినిమాలో అయినా 5-6 గంటల సినిమాని సాగదీసి లాస్ట్లో విలన్ అరెస్ట్ చేస్తా అంటే ఎవడు చూడ్డు, అప్పటిదాకా వెళ్ళిపోతారు అందరూ. మధ్య మధ్యలో ట్విస్ట్లు ఉండాలి, చిన్న చిన్న ఫైట్లు ఉండాలి, మధ్య మధ్యలో ఐటెం సాంగ్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని జరగాలి, బయట విచారణ జరగాలి, దానిపైన కేసులు ఫైల్ అవ్వాలి, రమ్మనాలి, విచారించాలి, ఏం జరుగుతుందో బయట పెట్టాలి. అప్పుడే జనాలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. క్లైమాక్స్లో అరెస్ట్ చేస్తాం కదా అని ఇప్పుడంతా సైలెంట్గా ఉంటే అసలు మీరు విచారణ చేస్తున్నారా లేదా అని అనుమానాలు వస్తాయి జనాలకి. ఇక్కడ అదే అవుతుంది ప్రస్తుతానికి. ఇక ముఖ్యమంత్రుల దానిపైన రోడ్ మ్యాప్ వేశారంట. సో అసలు ద్రోహి తెలంగాణకు కేసీఆర్ 10 ఏళ్ళ అధికారంలో ఉండి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. రాయలసీమను రతనాలసీమ చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో రాయలసీమకు 728 టీఎంసీలు పోతే బీఆర్ఎస్ హయాంలో 1200 టీఎంసీలు తరలించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటానికి ఇది సరిపోద్దా? 100% అండి ఇది. ఈ మాట నేను 2-3 రోజుల నుంచి చెప్తున్నాను. విపరీతంగా గోదావరి జలాల్ని తీసుకుపోండి, మీ ఇష్టం, మాకు నీళ్లు లేకపోయినా పర్లా, మీరు తీసుకుపోండి, బదులుగా మాకు చేపల కూర, రొయ్యల కూర పెట్టండి, మేము తిని భయవంత తేపి మీకు నీళ్ళు అన్నీ ఇచ్చేస్తాం, అసలు మాకు నీళ్ళే అవసరం లేదురా భయ్ అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పాడు. గతంలో జలశక్తి వనరుల శాఖలో ఒక పెద్ద మనిషితో ఈ పార్టీకి సంబంధించిన, ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద మనిషి, అసలు మాకు నీళ్ళే అవసరంలా, మా దగ్గర డ్యాములు లేనప్పుడు, మా దగ్గర స్టోరేజ్ లేనప్పుడు మాకు ఎందుకు నీళ్ళు, తీసుకుపోండి అని చెప్పి కృష్ణా నీళ్ళు, గోదావరి నీళ్ళు ఉన్న పళంగా ఇచ్చేసింది మీరు కాదా చెప్పండి. ఇప్పుడు రాయలసీమకు నీళ్లు నిలిపేస్తే, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆపేస్తే అది తెలంగాణ విజయం కాదా నిలదీశారు. కేంద్రం ఏపీతో చర్చకు పోకపోతే కేసీఆర్ల ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పడుకోవాలా? గతంలో 2016-2020లో అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కేసీఆర్, హరీష్ పాల్గొనలేదా? వాళ్ళు హాజరైతే విజయం, నేను మొత్తం పాల్గొంటే అపచారం ఎలా అవుతుందని నిలదీశారు. భారత్ పాక్ మధ్య జల ఒప్పందం జరిగిందని, పక్కనే ఉన్న ఏపీతో మాత్రం వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషయమే ఉంటుందని, జల వివాదం పరిష్కారం కాకూడదని, ఇలాగే ఉంటే రాజకీయంగా కొంతకాలమైనా బతకచ్చనే స్వార్థం వాళ్ళదని మండిపడ్డారు. కేసీఆర్ తనకు శత్రువు కాదని, రాజకీయ ప్రత్యర్థి మాత్రమే స్పష్టం చేశారు. తెలంగాణ మీ తాత జాగీరా అని హరీష్ రావు అడుగుతున్నాడు. మరి హరీష్ తాత మామల జాగీరా? తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చలు జరగటం, పరిష్కారం దొరకటం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఇష్టం లేదు. కేసీఆర్ది సంకుచిత మనస్తత్వం అని విమర్శించారు. ఇది నిజమండి. ఎందుకంటే ఇప్పుడు ఆ జల వివాదాల్లో ఏదైతే జరిగి ఒక ఒప్పందం కుదిరి ఒక డీల్ సెట్ అయ్యి చక్కగా 2 రాష్ట్రాలు వాటర్ పంచుకుంటే, తెలంగాణకు దక్కాల్సిన వాటర్ తెలంగాణకు దక్కితే, తెలంగాణ ఎక్కడ సస్యశ్యామలం అయిపోద్దో, బీడు బారిపోయిన తెలంగాణ భూములకి ఎక్కడ నీళ్లు రప్పించేస్తాడో రేవంత్ రెడ్డి, ఆ నీళ్లతో తెలంగాణ భూములను ఎక్కడ సస్యశ్యామలం చేస్తాడో, పంటలు ఎక్కడ పుష్కలంగా పండిస్తాడో, ఎక్కడ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేస్తాడో, ఎక్కడ తెలంగాణ అప్పుల కుప్పగా మారిన తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేస్తాడో,
ఎక్కడ మొత్తం ఎండిపోయిన భూముల్ని ఆ నీళ్లతో తడిపి తెలంగాణ ప్రజల గొంతుని తడిపి ఎక్కడ ఆయన ఒక అపర భగీరథుడైన భయంతో వీళ్ళు ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళొద్దు, చంద్రబాబుకి మొత్తం ఇచ్చేసాడు, నీళ్లు మొత్తం ఇచ్చేసాడు, దారబోసా మనం చేతితో ఎత్తి నీళ్లు పోతున్నాడు అక్కడ నేను పోయి రేవంత్ రెడ్డి పోయి. గతంలో మీరు వెళ్ళి చేపల కూరలు తినొచ్చి, రొయ్యల కూరలు తినొచ్చి రాయలసీమ రతనాలసీమ చేస్తానని వచ్చింది మీరు కాదా? అన్నారం దగ్గర లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్రకి నీళ్ళు తీసుకుపోవడం చెప్పింది మీరు కాదా? మీరా ఈరోజు మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉందండి మీరు మాట్లాడుతుంటే. సమస్య ఏదైనా చర్చలతో పరిష్కరిద్దామనుకునే మనస్తత్వం తనదని, కొట్లాడు తన చివరి అస్త్రమని సీఎం వ్యాఖ్యానించారు. ఎవరికైనా భయపడితే తాను రేవంత్ రెడ్డి ఎలా అవుతాయని ప్రశ్నించారు. తాను కేవలం వ్యవస్థకు, ప్రజలకు మాత్రమే భయపడతానని స్పష్టం చేశారు. ఇదే ధోరణితో కేంద్రం ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా ప్రతిదానికి కొట్లాడుడే అంటే పాలకులకు లాభం జరుగుతుందేమో కానీ అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుంది. నా వైఖరి వల్లే సుదీర్ఘకాలంగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించింది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. ఎలివేటర్ కారిడార్ కోసం ఎంతో విలువైన రక్షణ రంగానికి చెందిన భూములు బదలాయింపు జరిగింది. 10 ఏళ్ల క్రితమే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళినా ఫెడరల్ వ్యవస్థలో భాగంగా కేంద్రంతో సఖ్యతగా ఉన్న తెలంగాణకు ఎంతో మేలు జరిగేది. కానీ రాజకీయ స్వార్థమే బీఆర్ఎస్ లక్ష్యం. ఇప్పుడు కూడా 2 రాష్ట్రాల మధ్య వివాదాలు పెంచితే రాజకీయంగా కొంతకాలమైన బతకచ్చని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళది అధికారం, ఆస్తుల పంచాయతీ, మాది ప్రజల జీవితాల భవిష్యత్తుకు తరతరాలకు మంచి జరగని ఆరాటం ఉంది. 21న మరోసారి ఢిల్లీ వస్తానని, తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వస్తానని చెప్పారు. దాంతోపాటుగా ప్రతిపక్ష నేతగా వస్తే, ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధం. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డో, కవితనో, ఈ సూసైడ్ స్టార్లో ఇట్లాంటి వాళ్ళు కాదు. నా స్థాయికి ప్రతిపక్ష నేత రండి, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వస్తే నేను చర్చకు సిద్ధం. అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్ష నేత గౌరవం ఇస్తామని, ఆయన అనుభవంతో సలహాలు ఇవ్వాలని కేసీఆర్ని సూచించానని, ఆయన మాత్రం ఫామ్ హౌస్కి పరిమితం అవుతారని తప్పుపట్టారు. అంతే తప్ప కేటీఆర్కు ఏ స్థాయి ఉందని ఆయన సవాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. కేటీఆర్ సవాళ్లకు ఆయన స్థాయి వ్యక్తులనే పంపిస్తాను. నల్గొండలో సవాలంటే కేటీఆర్ స్థాయి వ్యక్తి కాబట్టే ఎమ్మెల్యే మందుల సామ్యాలు వస్తాడని చెప్పా. దొంగసారా కాయటం, సోడా బయటం తప్ప జగదీష్ రెడ్డికి ఇంకేం తెలియదని, నల్గొండ ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్తే జగదీష్ రెడ్డి సారా భాగవతం తెలుస్తుందన్నారు. చివరికి దొంగసారా అమ్మిన జగదీష్ రెడ్డి కూడా నీతులు చెప్తే ఎలా అని ప్రశ్నించారు. ఉత్తమ్పై పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన వ్యక్తి సవాళ్ళు విసరటం హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు. మరి నిజమే కదా, ఇప్పుడు క్రికెట్లో అయినా సమఉజ్జీ ఉండాలి, యుద్ధంలో అయినా సమఉజ్జీ ఉండాలి, దేంట్లో అయినా ఒక సమఉజ్జీ ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ వస్తే రేవంత్ వస్తాడు. అట్లా కాకుండా కేటీఆర్ పిలిస్తే కేటీఆర్కి సమఉజ్జీ ఎవరు? మందుల సామ్యాల్. ఆయన పంపించాడు. కరెక్టే కదా మరి. ఇదిగో ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని రక్షించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటండి. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకొని పర్యవేక్షిస్తుందని, మళ్ళీ కొత్తగా న్యాయస్థానం కలగజేసుకోవాల్సిన అవసరం ఏముందని సీఎం ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదో ప్రజలు చెప్పాలి. కేవలం కేసీఆర్ను కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్రానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును దేశానికి తీసుకురావడంలో జాప్యం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రభాకర్ రావును తీసుకురావాల్సి వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత కేసు విచారణ చకచకా ముందుకు సాగుతుంది, చివరి దశకు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసును కేంద్రానికి అప్పగించాలని కోరుతున్న కిషన్ రెడ్డి తెలంగాణ కీలక కేసులను ఈడీకి అప్పగిస్తే ఏం సాధించారు? జీహెచ్ఎంసీ, ఈ ఫార్ములా, గొర్రెల స్కామ్ వంటి అప్పగిస్తే ఎంతమంది అరెస్ట్ చేశారని నిలదీశారు. కేంద్ర హోంమంత్రి సహా ఎవరైనా కలిసి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయించారా? ఇందులో కేసీఆర్ పాత్ర ఉందని, ఆయన అరెస్ట్ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లాభం చేకూరేలా కేసీఆర్ను కేసుల నుంచి బయటపడేయాలని కిషన్ రెడ్డి చూసినా ఆరోపించారు. కాళేశ్వరం ఇంజనీర్ల అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో ఏసీబీ దాడులతో ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 ఏళ్లుగా కాళేశ్వరంపై అక్రమాలపై ఎటువంటి చర్య తీసుకోలేదని, తాము అధికారంలో వచ్చిన ఏడాదిన్నరలోనే ఎన్నో నిజాలు బయట తీసుకొచ్చామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఈయనేం చెప్తున్నారు, ఈ కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసుని కేంద్రానికి బదిలీ చేయమని చెప్తున్నారు కిషన్ రెడ్డి. మరి గతంలో చాలా కేసుల్ని కేంద్రానికి బదిలీ చేశాం. ఆ కేసులు తీర్పు పరిస్థితి ఏంటి? మీరు ఆ కేసుల్ని ఏమన్నా విచారించారా? ఆ కేసులు ఏమన్నా ముందుకు తీసుకెళ్లారా? అవన్నీ పక్కన పెట్టి దీన్ని కూడా మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమంటున్నారంటే కేసీఆర్ని మీరు
కాపాడటం కోసమే, బీఆర్ఎస్తో మీకున్న చీకటి ఒప్పందం కోసమే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి దీనికి కిషన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి మనం.